నమో గణేశాయ. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. నమస్తే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భరత్ సంఘం, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ LPDO నుంచి విశ్వసనామ ఉగ్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీతో కాసేపు కార్యక్రమంలో కాసేపు మనము ఈరోజు వనజ గారితోని ముచ్చటిద్దాం. ఉగాది యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. నమస్తే వనజ గారు. నమస్తే అండి. జయ శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. ముఖ్యంగా మీ గురించి తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా వెల్కమ్ టు LPDO అండి. లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే సంస్కృతి సాంప్రదాయాలు, స్థానిక ఉత్పత్తులు, మరి స్థానికంగా ఉన్న వాళ్ళని పరిచయం చేయడమే LPDO వేదికగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు. సంతోషం. దాంట్లో ఉగాదికి మిమ్మల్ని గెస్ట్ గా రమ్మడం జరిగింది. చాలా సంతోషం. ఆల్రెడీ సంతోష్ నగర్ ఈ ఏరియాలో మీరు పరిచయం అక్కర్లేదు మీ గురించి, కానీ కాకపోతే ఏంటంటే తెలియని వాళ్ళకి తెలిపే ప్రయత్నం మీ గురించి కాసేపు చెప్పండి. జయ శ్రీమన్నారాయణ. రమణి మ్యాట్రిమోని అని, వనజ గారు అని, గౌతమి అని కూడా చాలా మందికి సుపరిచితమే. ఈ నూతన సంవత్సరం విశ్వవసు ఉగాది నాకు ఇంత మంచి అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉంది. అలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నందుకు మీకు LPDO మీకు చాలా కృతజ్ఞతలు. నుంచి నాకు డాలర్ పంతులు గారు చెప్పడం జరిగిందండి. న్యూ ఇయర్ అనగానే ఇంగ్లీష్ క్యాలెండర్ జనవరి అంట, మనమేమో ఉగాది నుంచి మొదలు. సో యాక్చువల్లీ మన నాగరికత అంతా కూడా మన ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది. మధ్యకాలంలో లేట్ మ్యారేజెస్ బాగా అవుతున్నాయి. అవునండి. అంటే ఈ విషయాన్ని, ఎందుకంటే మీరు మ్యాట్రిమోని అన్నారు కాబట్టి నాకు సడన్ గా గుర్తొచ్చింది. మిమ్మల్ని ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మన యొక్క లైఫ్ స్పాన్ కూడా చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అనేసి 35-40 ఏళ్ళకి మ్యారేజ్ అవుతుంది. నేను కూడా అసలు ఈ విషయం అయ్యే బాగా విపరీతంగా ఆలోచిస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు 100 ఏళ్ళు ఉండి వాళ్ళు అప్పుడు మన తాతల తరంలో గాని తండ్రుల తరంలో గాని 21, 24, 25 ఏళ్ల వరకు అబ్బాయికి అమ్మాయికి 18 ఏళ్లలో పెళ్లి చేశారు. దేశానికి సాయం చేసేది వ్యవసాయం. అవును. వ్యవసాయ రంగంలో ఉన్నప్పుడు వాళ్ళకి కరెక్ట్ టైంలో మ్యారేజెస్ అయ్యాయి. కుల వృత్తిలో ఉన్న వాళ్ళకి కరెక్ట్ టైంలో మ్యారేజెస్ అయ్యాయి. కొన్నిటికేమో వెస్ట్రన్ కల్చర్ అంటున్నాము, కొన్నిటికేమో సంస్కృతి సాంప్రదాయాలు అనేసి మనము వ్యవసాయము ఈ కుల వృత్తులు ఉన్నప్పుడు కరెక్ట్ టైంలో పెళ్లిలైన కాలాన్ని మరిచి ఎవరిని కూడా మనం తప్పుపట్టే పరిస్థితి కాదు. కానీ దేశ భవిష్యత్ రీత్యా, తగ్గుతున్న జనాభా రీత్యా ఈ లేట్ మ్యారేజెస్ చేసుకోవడము అందరం కూడా ఆలోచించాలనే దాంట్లో ఇవాళ ఈ ఉగాది సందర్భంగా మా ప్రయత్నం ఏంటంటే, మా స్థానికంగా ఉన్న వాళ్ళు, మన లోకల్లో ఉన్న వాళ్ళు కేవలం ఓట్లకే కాదు, వాళ్ళు అన్ని విధాలుగా ఎదగాలనేదే మా